రాత్రి ఫోన్ పెట్టేసేప్పుడు కత్తిలాంటి ఐడియాతో వస్తాను. వర్ష నీవి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు? పెళ్లి పుస్తకం కాలిన గాయాల మీద ఈ క్రీమ్ రాస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఎందుకండి? టాబ్లెట్స్ ఇచ్చారు కదా, చాలు. టాబ్లెట్స్ పెయిన్ తగ్గడానికి, ఇది గాయాలు మానడానికి. ఇంతకన్నా పెద్ద గాయాలే చూసిన వాణ్ణి. ఇదేం లెక్క కాదండి, మీరు వెళ్ళండి. చూడండి, మీ గురించి మీరు శ్రద్ధ తీసుకుంటేనే సిద్ధుని జాగ్రత్తగా చూసుకోగలరు. నేను ఇంటికి గెస్ట్ని మాత్రమే. సిద్ధు ఎప్పటికీ మీతోనే ఉంటాడు. మీరు తప్ప తనకెవరున్నారు చెప్పండి? సరే, ఇవ్వండి. నేను రాస్తాను, కూర్చోండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఆ రోజు గుళ్ళో మీకు శ్రమ ఇవ్వకూడదనుకుంటే మీరు ఊరుకున్నారా? తర్వాతి రోజు సిద్ధు మమ్మల్ని ఆపితే మీరు శ్రమ అనుకోకుండా మమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదా? ఇది చిన్న హెల్ప్, రుణం తీర్చుకునే ప్రాసెస్లో ఒక ఇన్స్టాల్మెంట్ అనుకోండి. వీపు మీద ఎక్కువ గాయాలయ్యాయని మీరు షర్ట్ వేసుకునే విధానం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. అక్కడ ఆయింట్మెంట్ రాసుకోవడం మీ వల్ల కాదు, కాబట్టే నేను రాస్తాను అంటున్నాను. నన్ను ఒక డాక్టర్గా భావించండి, అప్పుడైనా మీ ఇబ్బంది నొప్పి రెండూ తగ్గుతాయి. సరే. నందగోపాల్ గారు, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడిగే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు నన్ను గారు అనద్దు, ఎందుకంటే నందగోపాల్ గారు అంటుంటే పలకడానికి మీకు, వినడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. జస్ట్ నందు అనండి, చాలు. నందు కాదు, కానీ నందు గారు అంటాను. మీరు మాత్రం నన్ను సాక్షి అని పేరుతో పిలవండి, లేదంటే నేను కూడా నందగోపాల్ గారు అని పిలుస్తాను. వద్దు, సాక్షి. నేను సాక్షి అనే పిలుస్తాను. సరే, ఏదో అడగాలన్నారు కదా, ఏంటది? ఏం లేదు నందు గారు, మీరు ఈ మధ్యన ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం లేదని, ఎప్పుడూ డల్గా సైలెంట్గా ఉంటున్నారని సిద్ధు చెప్పాడు. నేను నార్మల్గానే ఉంటున్నాను, వాడలా ఫీల్ అవుతున్నాడేమో. సిద్ధు మనం అనుకున్నంత చిన్నపిల్లవాడేం కాదు. వాడు అందరి ఫీలింగ్స్ని బాగానే అర్థం చేసుకోగలడు. సరే స్టూడెంట్ కౌన్సిలర్ గారు, మీ ఆలోచన ఏంటో చెప్పండి. మీ ఆలోచన తీరు కరెక్ట్ కాదండి. జరిగిన సంఘటనల వల్ల, లేక తెలియకుండా మొదలైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వల్ల మీరిలా మారిపోయారు. మీ చుట్టూ మీరు కంచె కట్టుకుని సిద్ధును కూడా అందులో దాచేస్తున్నారు. దానివల్ల మీరే కాదు, సిద్ధు కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు. అన్నీ మర్చిపోవాలనుకున్నప్పుడు ఇంకా భయపడటం, ఆలోచించడం ఎందుకు? మీరు కంచె దాటి రండి. ఇంతకు ముందు ఎలా ఉండేవారో అంతే ఫ్రీగా ఉండండి. థ్యాంక్ యూ మమ్మా. మమ్మా, మనం ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటామా? ఈవినింగ్ ఏంటి సిద్ధు, నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. నువ్వు ఫస్ట్ టైం యాడ్ చేసావు కదా, అది ఈ విల్లాస్దేనా? కాదు సిద్ధు, అది అపార్ట్మెంట్స్ యాడ్, ఇది బృందావన్ ఫార్మ్ విల్లాస్. మీ పప్పాలానే నువ్వు కూడా నటించడం నేర్చుకున్నావా సిద్ధు? ఆ ఇంట్లో ఉంటే నువ్వు హ్యాపీగా ఉండవనే కదా నేను నా దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాను. అలా జరగకూడదని మీ పప్ప ఆ టీచర్తో కలిసి నిన్ను ఆపుతున్నారు. మా అమ్మ ఎప్పుడూ నీ మంచి కోరుకుంటుందిరా.
మేడం మేడం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. నేను అడిగానా? పిలవకుండా ఎందుకు వచ్చావు? అడగకుండా ఫ్రూట్స్ ఎందుకు తెచ్చావు? మీరేం తినలేదు కదా అని. పాలు తాగాను కదా, చాలు. నాకేం నీ పనికి మళ్ళీ కేరింగ్ అవసరం లేదు. అయినా రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నా పర్సనల్ స్పేస్ ని నాకు వదిలేయండి. అందరూ పర్మిషన్ లేకుండా వచ్చి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? ఇంకొకసారి ఇలా అడగకుండా లోపలికి వస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. పో బయటికి. సారీ మేడం. మేడం ఎందుకు అలా అరుస్తున్నారు? పిచ్చి పట్టి అరుస్తుంది. కొడుకు దక్కలేదన్న కోపం నా మీద చూపిస్తుంది. కాలనీలో ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చునేది, పోటులోకి వచ్చింది కదా, అందుకే అరుస్తుంది. మధ్యలో వచ్చిన భోగాలు కదా, మనం భరించాలి, తప్పదు. ఇంకెన్ని రోజుల్లే? నాకు తెలిసి దీనికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డట్టుంది. కళ్యాణ్ సార్ ఈ మనిషిని ఇన్ని రోజులు ఇక్కడ ఉంచడమే గొప్ప. అభిలాష్ అంత తొందరగా కళ్యాణ్ సార్ లైఫ్లో నుండి వెళ్ళేలా నాకు అనిపించడం లేదు. ఎంతో మందిని చూశాను కదా, సార్కి మేడం అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. ఎంత స్పెషల్ అయినా కళ్యాణ్ సార్ గురించి మనకు తెలియదా? మోజు తీరే వరకు ఒకలా, ఆ తర్వాత చిత్తు కాగితంలా నలిపి పడేస్తారు. ఏంటి చిత్తు కాగితమా? అది అంటే మేడం, క్లీనింగ్ గురించి ఏదో అడుగుతుంటే చెప్తున్నాను. అవును మేడం, కళ్యాణ్ సార్ ఆఫీస్ వర్క్ ఇంట్లోనే చేయడం వల్ల పేపర్ వేస్ట్ ఎక్కువగా ఉంటుంది. దాని గురించే మాట్లాడుకుంటున్నాం. చెప్పిన పని చేయడం చేత కాదు గానీ మీటింగులు పెట్టడం మాత్రం బాగా వచ్చు. సారీ మేడం. ఈ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంది. ప్రిన్సెస్ ప్లీజ్ అలా మాట్లాడొద్దు. నీకు ఎవరు లేకపోయినా నీకు నేనున్నాను. నువ్వే ప్రాణంగా బతుకుతున్నాను. అలాంటిది నువ్వు దూరం అయితే నేనేమైపోవాలి? ఎప్పుడు నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. మిడిల్ క్లాస్ కష్టాల నుండి తీసుకొచ్చి కళ్యాణ్ నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు. ప్రేమతో నా మనసును మార్చి ప్రిన్సెస్ అని పిలుస్తున్నాడు. ఏ ఆడదానికైనా ఇంత మంచి భర్త ఉంటే ఏ లోటు ఉండదు. నా మనసు తెలుసు కాబట్టే కష్టాల్లో నాకు తోడుగా ఉన్నాడు. నాకన్నిటినీ అర్థం చేసుకున్నాడు. కళ్యాణ్ విషయంలో నేను నిజంగా చాలా లక్కీ. నేనేదో ఉచిత సలహా ఇచ్చాననుకోకుండా ఒకసారి మీకు మీరే ఆలోచించండి. నందు గారికి గాయాలైతే ఆయింట్మెంట్ రాయడానికి వెళ్ళానమ్మా. నేను అడిగానా? నాకెందుకమ్మా చెప్పటము? నువ్వింకా నిద్రపోలేదా? నిన్ను ఒక విషయం అడగటం మర్చిపోయాను. అది అడగడానికే వచ్చాను. ఏంటది? ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? ఇంటర్వ్యూ మధ్యలో సిద్ధు కిడ్నాప్ అయ్యాడని నందుగారు మెసేజ్ చేస్తే వచ్చేసాను. అంటే ఇంటర్వ్యూ జరగలేదా? ఏంటిది? వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని, అదృష్టాన్ని కాళదన్నుకుంటావా? మనుషులకు సాయం చేయొచ్చు, కానీ తనకు మాలిన ధర్మం ఉండకూడదు. ధర్మమని కాదమ్మా. నువ్వేం మాట్లాడకు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకుంటేనే నీకొక బ్రతుకు, భవిష్యత్తు ఉంటుంది. అమ్మా, ఈ ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకుంటానని చెప్పాను. వాళ్ళు నా గురించి పాజిటివ్గానే ఉన్నారు. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తే కన్ఫర్మ్గా జాబ్ వస్తుంది. నిజంగానా? అవునమ్మా. ఇంకో విషయం, నా ఫ్రెండ్ ఆల్రెడీ ఒక ఇల్లు వెతికింది. జాబ్ రాగానే
ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సిద్ధు కోసం ఉండటం తప్ప ఇక్కడ ఎక్కువ కాలం ఉండటం నాకిష్టం లేదు. సరేనమ్మా, ఏం చేయాలన్న విషయం గురించి నువ్వే నిర్ణయం తీసుకుంటే మంచిది. పనిలో పనిగా నీ పెళ్లి గురించి కూడా ముందు ఉద్యోగం, ఇల్లు సెట్ అవ్వని, ఆ తర్వాతే పెళ్ళి. ఇప్పటికే చాలా లేట్ అయింది. రా నిద్రపోదాం. ప్రిన్సెస్, నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా. లేదు కళ్యాణ్, నిద్ర బదులు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అందుకే నీతో మాట్లాడాలని వచ్చాను. ఏం మాట్లాడాలి? మన బంధం ఎప్పటి నుండి మొదలైందో ఆ క్షణం నుండి మన మధ్య జరిగే ప్రతి దాన్ని ఒక జ్ఞాపకంగా దాచుకుంటున్నాను. కోపం, బాధ, నవ్వు, సంతోషం, ప్రేమ, అన్ని ఎమోషన్స్ కలిపితే ఒక అద్భుతమైన ఇంద్రధనస్సులా మనసంతా నిండిపోతోంది. నా కోసం ఎన్నో చేసిన నీకు నా తరపు నుండి ఒక చిన్న గిఫ్ట్. ఏంటిది? నువ్వే ఓపెన్ చేయి. ప్రతిసారి నేను సర్ప్రైజ్ ఇచ్చేవాడిని, ఈసారి నువ్విస్తున్నావా? ఇది సర్ప్రైజ్ కాదు, ప్రేమతో ఇస్తున్న ఒక చిన్న గిఫ్ట్. ఓపెన్ చేయి. మ్మ్. వావ్, వెరీ నైస్. ఈ టైప్ వాచ్ తీసుకోవాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. చూసావా ప్రిన్సెస్, మన మనసులు కలిశాయి కాబట్టి ఒకరికి ఒకరు ఏం చెప్పుకోకపోయినా నచ్చిన వస్తువులు గిఫ్ట్గా ఇచ్చుకుంటున్నాం. నీకు నచ్చుతుందో లేదో అని కొంచెం టెన్షన్ పడ్డాను. నువ్వు నా కోసం ఏం చేసినా నాకు నచ్చుతుంది ప్రిన్సెస్. నువ్వే చేతికి పెట్టు. నైస్ రైట్? నేను పట్టుకుని చూస్తే కన్నా నీ చేతికి పెట్టుకుంటే ఇంకా లుక్ వచ్చింది. ఆ లుక్ నువ్వు పెట్టడం వల్లే వచ్చింది. ఈ క్రెడిట్ కూడా నాకే ఇవ్వాలా? నా లైఫే నీకు ఇచ్చాను, జస్ట్ క్రెడిట్స్ ఎంత ప్రిన్సెస్. ప్రిన్సెస్, నువ్వు మాత్రం ఎప్పుడు మనసులో ఏ ఆలోచన, బాధ లేకుండా నవ్వుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోవద్దు. జరిగింది మర్చిపో. నీకు నేను ముఖ్యం. నువ్వే నా ప్రపంచం. వేరే దేని గురించి ఆలోచించొద్దు. ఓకే మై డియర్ ప్రిన్స్. సిద్ధు, వద్దు, నువ్వు మా మమ్మవి కాదు. నీకు నా మీద ప్రేమే లేదు. నన్ను వదిలేయ్. నాకు పప్ప కావాలి. నేను పప్ప దగ్గరికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. సిద్ధు, ఏం కాదు నాన్న, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు నాతోనే ఉన్నావు. మీ మమ్మ లేదురా. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. దేవుడి కన్నా అమ్మే గొప్పది అంటారు, కానీ నీ విషయంలో మీ మమ్మ దెయ్యం కన్నా ఎక్కువ భయపెడుతుంది. బలంతో మనుషుల్ని కంట్రోల్లో పెట్టగలం, కానీ మనసుల్లో ప్రేమని పుట్టించలేమని ఆ మనిషికి అర్థం కాదు.
నిన్ను కన్నదన్న ఒకే ఒక్క కన్సర్న్తో క్షమించి వదిలేస్తున్నాను. లేదంటే తను చేసిన తప్పులకి ఎప్పుడో బుద్ధి చెప్పేవాణ్ణి. 8 ఏళ్ల ప్రేమకి విలువ లేకుండా చేసింది. 7 ఏళ్ల నీ భయానికి బాధకి కారణమైంది. భార్యగా తల్లిగా ఫెయిల్ అయిన అలాంటి మనిషి మన జీవితాల్లో ఉండటం మన దురదృష్టం రా. నీ గురించి నేను ఎక్కువ కేర్ తీసుకొని ఉంటే ఇలా జరిగేది కాదు. నీ పీడకలలానే ఈరోజు జరిగింది మర్చిపోయేలా చేస్తాను. ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతాను. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ సిద్ధు. హాయ్ టెడ్డీ. రండి అంకుల్. పద. తాతయ్య, నందు అంకుల్ వాళ్ళు వచ్చారు. ఓ రండి నందు. హాయ్ సార్. హాయ్ నందు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సిద్ధు. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అంకుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు విషయంలో మీరు చేసిన సాయానికి ఎలా రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు. ఏ సాయం చేయకుండానే థ్యాంక్స్ చెప్పి రుణం తీర్చుకోవడం గురించి మాట్లాడుతున్నారా నందగోపాల్? సాయం చేయకపోవడం ఏంటి సార్? మీ వల్లే పోలీసులు మాకు సపోర్ట్ చేశారు. కానీ ఎవరి సపోర్టు లేకుండానే సిద్ధుని దక్కించుకున్నావు. అభిలాషను కూడా సేవ్ చేసావని తెలిసింది. నేనేం చేసినా అక్కడ ఏం జరిగినా అడిగిన వెంటనే హెల్ప్ చేయడానికి రెడీ అయ్యారు కదా సార్. అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. సిద్ధు, నువ్వున్న లొకేషన్ని చాలా తెలివిగా చెప్పావంట కదా. యు ఆర్ సో ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సార్. తాతయ్య, సిద్ధు ఇంటెలిజెంట్ మాత్రమే కాదు, బ్రేవ్ అండ్ స్ట్రాంగ్ కూడా. నందగోపాల్ సార్, సిద్ధు కిడ్నాప్ విషయంలో కళ్యాణ్ పాత్ర ఏమైనా ఉందా? లేదండి, మొత్తం అభిలాషే చేసింది. ఆ అభిలాష వెనుక కళ్యాణ్ ఉండే ఉంటాడు. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు ఎక్కడ చెడు జరిగినా ఖచ్చితంగా అక్కడ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందరి ముందు దొరికినప్పుడు మాత్రం ఏం తెలియని అమ్మాయికుళ్ళ మంచితనం నటిస్తాడు. నందు, తన పేరు తనుజ, నా చిన్న కూతురు. తనుజ, ఆయన నందగోపాల్. హలో. వాళ్ళ అబ్బాయి సిద్ధు. హాయ్. హాయ్. మనకిది ఫస్ట్ టైం పరిచయం, కానీ రోజు మీ పేరు ఇంట్లో వింటూనే ఉంటాను. ఇన్ని రోజులు కళ్యాణ్ వల్ల నాశనమైన కుటుంబం మేమే అనుకునేదాన్ని. కొత్తగా మీరు కూడా చేరారని తెలిసింది. మా అక్క శాశ్వతంగా దూరం కావడానికి, మిమ్మల్ని అభిలాష వదిలి వెళ్ళిపోవడానికి కారణం కళ్యాణ్ చక్రవర్తి. కొరివితో తలగొక్కున్నట్టు కళ్యాణ్ని మనం నెత్తికి ఎక్కించుకున్నాం, కానీ అభిలాష చేసిన తప్పుకి వీళ్ల ఫ్యామిలీ శిక్ష అనుభవిస్తోందమ్మా. నా విషయంలో కళ్యాణ్ చక్రవర్తి తప్పెంతుందో అభిలాష స్వార్థం కూడా అంతే ఉందండి. అలా అనుకోలేదు నందగోపాల్. కోరుకున్నది దక్కించుకోవడం కోసం ఎన్ని కుట్రలైనా చేయడం, మన వాళ్ళని తనకి నచ్చినట్టుగా మార్చుకోవడం ఆ కళ్యాణ్ చక్రవర్తికి అలవాటైన విద్యే. చాలా ఆపుతారా? సిద్ధు వాళ్ళ పప్ప సరదాగా మనతో టైం స్పెండ్ చేయాలని వస్తే ఆ మనిషి గురించి డిస్కషన్ అవసరమా? పదండి, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. కరెక్ట్. రండి నందు. అలాగే సార్, పద. మా టెడ్డీ సాధారణంగా ఎవరితోనూ ఇంత తొందరగా ఫ్రెండ్షిప్ చేయదు. అలాంటిది చాలా తక్కువ కాలంలో మీ సిద్ధుని బెస్ట్ ఫ్రెండ్ చేసుకుందా నందు. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ వల్ల నాకెప్పుడు మంచి జరిగింది సార్. సిద్ధు దూరం అవుతాడనుకున్న 2 సార్లు దగ్గర చేసింది వీళ్ళ స్నేహం, మీ అభిమానం మాత్రమే సార్. మిమ్మల్ని, మీ మాట తీరుని చూస్తుంటే మీరు మా ఇంట్లో మనిషిలా అనిపిస్తున్నారు. అది స్నేహం వల్ల కాదు డాడీ, కామన్ గా ఉన్న శత్రువు వల్ల. పిన్ని, మళ్ళీ స్టార్ట్ చేయొద్దు. ఆ పేరుని, ఆ మనిషిని తలుచుకుంటేనే నాకు చిరాకొస్తుంది.
సిద్ధు, టెడ్డీ ఫ్రెండ్వి కాబట్టి నువ్వు కూడా నాకు మనవడివే. ఇక నుండి ఏ ప్రాబ్లం వచ్చినా మీకు మా ఫ్యామిలీ అంతా సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ తాతయ్య. మరైతే సాక్షి మేడం విషయంలో తాతయ్య ఎందుకలా చేశారని అడుగు సిద్ధు. అదైతే నిజంగా నాకు తెలియకుండా జరిగిన పొరపాటు. కళ్యాణ్ నా ల్యాప్టాప్ నుండి మెయిల్ పంపి సాక్షి జాబ్ పోవడానికి కారణమయ్యాడు. మళ్ళీ అలాంటి మిస్టేక్ జరగదని నేను హామీ ఇస్తున్నాను సిద్ధు, ఓకేనా? ఓకే తాతయ్య. థ్యాంక్స్ చెప్పడానికి వస్తే టేస్టీ బ్రేక్ఫాస్ట్ కడుపు నింపి పంపిస్తున్నారు. దానికి మాత్రం మళ్ళీ థ్యాంక్స్ అని చెప్పొద్దు నందగోపాల్. అన్నిసార్లు చెప్పడానికి మీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం ఆ పదం విని విని విసుగొచ్చిందయ్యా. చూడు నందు, నువ్వు మా మనిషివి. ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి రావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా డిస్కస్ చేయొచ్చు. సిద్ధు, నువ్వు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో బోర్ కొడితే ఇక్కడికి వచ్చేయి, మా టెడ్డీతో కలిసి ఆడుకోవచ్చు. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా తాతయ్య? మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, మేమేంటో మాకు బాగా తెలుసు. సారీ మేడం, ఏదో అలవాట్లో పొరపాటుగా చెప్పేశాను. ఇంకెప్పుడు మీ ఫ్రెండ్షిప్ గురించి సజెషన్ ఇవ్వను. దట్స్ బెటర్ మిస్టర్ హరిప్రసాద్. దొంగ, సారీ తాతయ్య. నీకు మాటలు ఎక్కువ అవుతున్నాయి. సరే సార్, ఇక మేము బయలుదేరతాం. సరే నందు, బాయ్ సిద్ధు. బాయ్ తాతయ్య. బాయ్ టెడ్డీ. బాయ్ సిద్ధు. బాయ్ టెడ్డీ. ఓకే సార్, పద. తనుజ, నందగోపాల్తో కాసేపు మాట్లాడితేనే అతని క్యారెక్టర్ ఎంత మంచిదో అర్థమవుతోంది. కళ్యాణ్కి, నందుకి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. అలాంటిది ఆ అమ్మాయి అతను వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో, కొడుకు కోసం కిడ్నాప్ ప్లాన్ ఎందుకు వేసిందో. చెప్తున్నాను కదా డాడ్, ఇదంతా కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే జరిగింది. వాడి పాపాలకి అంతం పడే రోజు దగ్గరలోనే ఉంది. మమ్మ నన్ను కిడ్నాప్ చేసిందమ్మమ్మా. అభిలాష, అక్కడే ఆగిపోయావే, లోపలికి రామ్మా. వర్ష గారు ఒకసారి చేపట్టండి. దేనికండి? మా క్లోజ్ రిలేటివ్స్ తీర్థయాత్రలను ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చారు, మీకు కొంచెం ఇద్దామని. సాదమ్మా, థ్యాంక్స్ అండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.